ఏవండి, నేను లేకపోతే నువ్వేం చేస్తావు? ఏం చేస్తా? మొదటి రోజు ఏడుస్తా, మరి రెండో రోజు? ఫ్రెండ్స్తో పాటు చేసుకుంటా. మరి మూడో రోజు? మూడో రోజు నువ్వు మళ్ళీ తిరిగి వస్తావని చెప్పి బాధపడతా. అమ్మా, నా బర్త్డే వస్తుంది కదా, నాకేం గిఫ్ట్ కొనిస్తావు? నీకు ఏ గిఫ్ట్ కావాలంటే ఆ గిఫ్ట్ కొనిస్తా. నా దగ్గర లేని గిఫ్ట్ కొనియు. అమ్మో, దీనికి బుర్ర లేదు. ఇప్పుడు బుర్ర కావాలంటే నీ ఎక్కడి నుంచి తీసుకొని రావాలి? అమ్మో, దీనికి బుర్ర లేదు. ఇప్పుడు బుర్ర కావాలంటే నీ ఎక్కడి నుంచి తీసుకొని రావాలి? ఏమన్నావు? ఏం లేదు. నీకు ఏ గిఫ్ట్ కొనియాలని ఆలోచించి నా బుర్ర పాడైపోతుంది. ఓ, ఆలోచించు. సూపర్ పప్పా. ఏమండి, ఈరోజు జీతం వచ్చిందా? వచ్చింది కానీ అడగట్లే. ఎందుకు? జీతం వచ్చిన 5 నిమిషాల్లోనే బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసిన. ఏమైంది మరి? ఏముంటది, ఉన్న ఈఎంఐ అన్నిటికీ కట్ అయింది. నాకు అవన్నీ తెలియదు. నాకు ఒక కొత్త చీర కావాలి. పైసలు కావాలంటే నన్ను అమ్ముడు ఒకటే ఉన్నది. నిన్నెవడు తీసుకుంటాడు? నెత్తి మీద 5 రూపాయల బండి పెట్టి ఎవరన్నా తీసుకోమన్నా కూడా తీసుకోరు. ఇది ఇంత మాట అంటదా? ఎప్పుడో ఒకసారి నాకు దొరకకపోతా చూస్తా సంగతి. ఏమండి, నా ఫోన్ కనిపించట్లేదు. నాకేం తెలుసు? ఒకసారి ఫోన్ చేస్తా ఉండండి, మీ ఫోన్లోకి వెళ్ళి ఎక్కడుందో తెలిసిపోతుంది. మీ ఫోన్ లో నుంచి రింగ్ అవుతుంది. మీ దగ్గర పెట్టుకొని ఫోన్ లేదంటానవా? ఇందాక నుంచి డిటెక్టివ్ లాగా వెతుకుతున్నావు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకు కానీ.